శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మ యొక్క శుభప్రదమైన మాటలు విని వాసుకి తన వనమునకు వెళ్ళిపోయాను. తన సహోదరిని వినయముగా మునికి అప్పగిచ్చాను. ఆ కన్య పేరు జగత్కారు. జగత్కార ముని ఆమెను తన నామమునే కలిగి ఉన్నదని తెలుసుకొని వాసుకితో పలికెను. నాకు ఇష్టము లేని పని ఈమె చేసినప్పుడు నేను ఈమెను పరిత్యజించెదను. ఇట్లు చెప్పి స్వయముగా ఆ మునీంద్రుడు ఆ కన్యను వివాహము చేసుకునెను. కన్యను అప్పగించి వాసుకి తన గృహమునకు వెళ్ళిపోయాను. దీని తరువాత జగత్కారు మునీంద్రుడు ఆ దట్టమైన వనమునందు స్వేచ్ఛమైన వర్ణ కుటీరమును నిర్మించుకొనెను. తన భార్యతో కూడా విహరించుచు సుఖజీవనము చేయుచుండెను. ఒకనాడు మునివరుడకు జగత్కారు భోజనము చేసి నిద్రించుచుండెను. అచటనే మునిపత్నియకు వాసుకి చెల్లెలు కూడా కూర్చొని ఉండెను. ఆమెతో అతడిట్లు పలికెను, ప్రియురాలా, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్రలేపవద్దు. నవయువతియగు భార్యతో ఇట్లు పలికి ముని నిద్రాదేవికి అధీనుడయ్యను. సూర్యుడు అస్తమించుచుండెను. సంధ్యాసమయం ఆసన్నమయ్యను. ముని ఇంకనూ నిద్రలేవలేదు. ధర్మలోపమునకు భయపడి అతని భార్య జగత్కారు బాధపడుచుండెను. ఆమె ఇట్లా ఆలోచించెను, నేనేమి చేయవలేను? నా మనస్సు శాంతించట్లేదు. మునిని నిద్రలేపినచో అతడు నన్ను పరిత్యజించును. ఒకవేళ మేల్కొలపకపోయినచో సంధ్యాసమయము వ్యర్థముగా పోవును. భర్తకు ధర్మము నశించుట కంటే ఆయన నన్ను వదిలివేయుటే ఉత్తమము. మృత్యుము నిశ్చితమైనట్లే కదా అని అనుకుని ధర్మహీనుడైన పురుషుడు మాటిమాటికి నరకమును అనుభవించును. ఇట్లు చక్కగా ఆలోచించి జగత్కారు తన పతిదేవుడకు జగత్కారుని నిద్రలేపారు. ఆమె అనను, సుబ్రత, లెమ్ము లెమ్ము, సంధ్యాసమయము ఆసన్నమైనది. మునీంద్రుడకు నిద్రాభంగమైనది. అతడు జగత్కారునితో ఇట్లనెను, నిద్రను భంగము చేసిన దానా, నేను వెళ్ళిపోనుచున్నాను. నీవు నీ అన్నగారింటికి వెళ్ళిపోమ్ము. ముని ఇట్లు పలుకుచుండగా జగత్కారు యొక్క శరీరమంతా వణకసాగెను. అప్పుడామె అతనితో ఇట్లు పలికెను, అమిత తేజస్వియకు ప్రభు, మా అన్న ఏ కార్యమునకై నన్ను మీ సేవకు అప్పగించను అది ఎట్లు జరుగును అని అన్నను. అప్పుడు ముని శాంతించి అది జరుగునుగాక అని సమాధానమిచ్చాను. ముని పరిత్యజించిన వెంటనే ఆమె తన అన్నయ్యకు వాసుకి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు ఆమెను వాసుకి అడుగగా తన పతిదేవుడు చెప్పిన మాటలన్నీ అతనికి వినిపించాను. నేను ప్రార్థించగా మునీంద్రుడు అస్తయితి అని పలికి తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయాను. చెల్లెలి మాటలను విని వాసుకి పూర్తిగా నమ్మెను. ముని గొప్ప సత్యవాది, ఆయన వాక్కు ఎప్పుడునూ వ్యర్థము కాదు అని ఆలోచించి అతడు జగత్కారును తన ఇంటినే ఉంచుకొనెను. కొంతకాలము గడిచిన తర్వాత ముని యొక్క పుత్రుడు జగత్కారు గర్భమున ఉదయించెను. కురుశ్రేష్ఠ, ఆ పుత్రుడు అస్తయితి నామముతో ప్రసిద్ధుడయ్యను. అదే బాలకుడు తరువాత ఆస్తిక ముని అను పేరుతో ఖ్యాతి చెందను. రాజేంద్ర, తల్లి కులమును రక్షించుటకై అతడు నీ యజ్ఞశాలకు వచ్చి తక్షుడిని రక్షించెను. మహారాజా, ఇతడే యాయావర కులదీపకుడు ఆస్తికుడు. సర్పరాజగు వాసుకి చెల్లెలు జగత్కారు ఇతనికి తల్లి. ముని చేసిన పని సమాప్తమైనది. నీవు కూడా దీనిని అంగీకరించి ఉన్నావు. మహాబాహు, నీకు శుభము కలుగుగాక. రాజా, నీవిప్పుడు భక్తితో భగవతి జగదంబికకు ఒక విశాల మందిరమును నిర్మించుము. ఆ పుణ్య ప్రభావము వలన నీకు సకల సిద్ధులు చేకూరును. ఉత్తమ భక్తితో ఆరాధించినచో భగవతి జగదంబిక సమస్త కోరికలను తీర్చును. వంశమునకు శుభము చేకూర్చి రాజ్యమునందు అరాచకములు లేకుండా చేయును. రాజేంద్ర, నీవు నవరాత్రి వ్రతమును చేసి శ్రీదేవి భాగవత పురాణమును శ్రవణము చేయుము. నేను దానిని నీకు వినిపించదను. అలౌకికమైన కథ, పరమ పవిత్రము, సంసారము నుండి ఉద్ధరింపచేసేటి కథ, అనేక రసములతో నిండి ఉన్నది. రాజేంద్ర, ప్రేమతో నిండిన మనస్సునందు భగవతి సదా విరాజమానురాలై ఉండును. రాజా, ఆమెను ఆరాధించిన పురుషులు ధన్యులు. వారే భగవానులుగా పరిగణింపబడతారు. భారత మహామాయ స్వరూపిణి భగవతియకు జగదంబికను నిరంతరము ఉపాసించని వారు ఈ భారతదేశమునందు చాలా దుఃఖముల పాలగుదురు. రాజా, బ్రహ్మ మొదలుకొని సకల దేవతలందరూ సదా ఆ దేవిని ఆరాధించుట వలనే వారు దుఃఖము నుండి విముక్తి కలుగుదురు. అట్టితరి ఆ దేవి సేవలయందు నిమగ్నులై సదా ఉండెదరు. నిరంతరము ఈ పురాణమును వినినవారు సమస్త కోరికలు నెరవేరును. ఈ సర్వోత్కృష్ట పురాణము
ప్రప్రథమముగా అర్ధశ్లోకమునందు భగవతి ఆద్యాశక్తి విష్ణుదేవునకు చెప్పినది. రాజా, దీనిని వినుట వలన నీ శాంతించును. పితృదేవతలకు కూడా సదా స్వర్గమున సౌకర్యములు లభించును అని వ్యాసును మహర్షి జనమేజయునికి చెప్పాను. శ్రీమద్ దేవీ భాగవతం అనందు 2వ స్కందం సమాప్తం. 3వ స్కందం రేపు ప్రారంభిద్దాం. ఇవాటికి ఇక్కడితో సమాప్తం. ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.